మణిభూషణ్. మా తాతగారి పేరు జేపీ సోమయ్య శెట్టి, మా తండ్రి గారి పేరు జేపీ వెంకటరమణ. మేము దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి ప్రసాదం పంచుతున్నాము. కేసర్ బాతు, చిత్రాన్నము, తర్వాత మజ్జిగ. ఈ టైంకి అందరికీ పల్లెటూరు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ అనుకూలమవుతుందని మేము ఈ సేవా కార్యక్రమం మా తాతగారి టైంలో లక్ష్మమ్మ గుడికి నీళ్లు కొళాయిలు అవన్నీ పెట్టిస్తున్నాడు. అదే స్ఫూర్తితో మేము ఇట్లే కొనసాగుతూ ఉన్నాం. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రసన్న. మా తాతగారు జేపీ సోమయ్య శెట్టి గారు, మామగారు జేపీ వెంకటరమణ గారు. 50 ఏళ్ల కిందట నుంచి మహాయోగి లక్ష్మమ్మ జాతర రోజు మొదలు నీళ్లు పంచేవాళ్ళు. 30 ఏళ్ల కిందట నుంచి మా మామగారు అన్నదానం షురూ చేశారు. ఫస్ట్ చిత్రాన్నం పంచడేమో షురూ చేశారు, తర్వాత దాని జతలో కేసరి బాతు, నీళ్లు, తర్వాత మజ్జిగ కూడా షురూ చేసుకున్నాం. ఇట్లా వాళ్ళ కొడుకులు ముగ్గురు కలిసి మజ్జిగ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా వాళ్ళ జ్ఞాపకార్థం అట్లే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మేమందరూ కూడా సహకారం ఇస్తూ ఉన్నాం వాళ్ళకి. జై ఆదోని మహాయోగి లక్ష్మమ్మ జాతర మా ఊర్లో జరిగే అతిపెద్ద జాతర. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి లక్షలాది మందితో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఒకప్పుడు 5 రోజులు జరిగే పండుగ నేడు 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు మహాయోగి లక్ష్మమ్మ ఆలయాన్ని అనేక పుష్పాలతో అలంకరిస్తారు. అమ్మవారి జీవ సమాధికి విగ్రహ రూపానికి 3 కేజీల బంగారు కిరీటాన్ని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్నందుకు తెల్లవారుజాము నుంచే క్లిక్యూ లైన్లో గంటలు తరబడి వేచి ఉన్నారు. మహాయోగి లక్ష్మీ అవ్వను ఒకసారి దర్శించుకుంటే చాలు, మా కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తులు నమ్మకం. సాయంత్రం జరిగే వెండి రథోత్సవం కర్నూలు జిల్లాలో ఎక్కడ జరగదు. వందలాది మంది భక్తులు ఆ రథోత్సవాన్ని తాగేందుకు పోటీ పెడతారు. ఒకసారి ప్రధాని తాగితే చాలు పుణ్యం అనుకునే భక్తులు ఎందరో ఉన్నారు. మా ఊరి లక్ష్మమ్మ గురించి చెప్పాలంటే మనిషికి పుట్టి దేవతగా మారారు. లక్షలాది మంది ఆరాధ్య దైవంగా మారారు. దాదాపు 93 సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర గొప్పతనం ఏంటంటే కుల మత భేదం లేకుండా అమ్మను దర్శించుకుని పూజలు చేసి ఎంత గొప్పగా ఘనంగా సంతోషంగా జరుపుకుంటారు. ఆదోని ప్రజలు జాతరకు వచ్చిన ప్రజలకు ఏది తినాలో ఏది తీసుకోవాలో అర్థం కాదు. జాతర చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. కొత్తగా పెళ్లైన దంపతులు అమ్మవారి రథోత్సవంపై ఉన్న కలశాను చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. సాయంత్రం జరిగిన వెండి రథోత్సవం ఆదోని పట్టణం కిక్కురేసింది. పూల బజార్ బంగారు బజార్ మీదుగా అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. రథోత్సవానికి భక్తులు పూల వర్షం కురిపించారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్లదాకా ఈ జాతరని ఇష్టపడిన వారు అసలు ఉండరు. జాతర వేడుక మీరు ఎక్కడన్నా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఈ జాతరలో మీరు పాల్గొనంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.